హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తుమ్మికూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ తుమ్మికూర వినాయక చవితికి మాత్రమే దొరుకుతూ ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందండి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో 5 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట తుమ్మికూర తీసుకున్నాను. ఈ తుమ్మికూరకు ఇలా ఆకులు మాత్రమే తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 7 లేదా 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లేతగా ఉన్న చింతకాయలు వేసుకోండి. విత్తనాలు మరీ ముదిరినట్టు వేసుకోవద్దు. ఇలా పులుపుకు తగ్గట్టుగా చింతకాయలని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చింతకాయలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తుమ్మికూరను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ చింతకాయలు కూడా తొందరగా మగ్గిపోతాయండి. ఈ ఆకుకూరతో పాటు పచ్చిమిర్చి చింతకాయలు కూడా మంచిగా వేగిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి తుమ్మికూర మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఒకవేళ తుమ్మికూర ఉడకలేదు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకునైనా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, తుమ్మికూర బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా చాలా తొందరగానే మగ్గిపోతుందండి. ఒక 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. చూడండి, చింతకాయలు కూడా ఇలా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటినన్నిటిని తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఒకవేళ మీరు సాల్ట్ సరిపోదు అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు. వాటర్ ఏమీ అవసరం లేదండి. ఉత్తగా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. రైస్ లెక్కైతే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించేసుకొని మీకు నచ్చితే ఇంగు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇందులోకి యాడ్ చేయట్లేదు. ఇలా వేయించుకున్న పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చళ్ళకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా చాలా ఈజీగా తుమ్మికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వినాయక చవితి రోజున తప్పకుండా తినాల్సిన తుమ్మికూర పచ్చడి అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.